ఇక ప్రదర్శనకారుల మనోభావాలను దెబ్బతీసిన బొద్దింకల వ్యాఖ్యలపై సీజేఐ సానుకూలంగా స్పందించడం అభినందనీయమన్నారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ. తన వ్యాఖ్యల వల్ల కలిగిన బాధను గుర్తించి వాటిని సరిదిద్దుకునే వైఖరి న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. అయితే జెన్జెడ్ యువత మహిళలను ఉద్దేశించి కంగనా రనౌత్ చేసిన అవమానకరమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయమైనవి కావన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే సమయంలో బాధ్యతాయుతంగా సంయమనంతో వ్యవహరించాలని నారాయణ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో విభేదాలను మరింత పెంచడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తాయన్నారు. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆమె యువతకు మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సూర్యకాంత్ గారి గతంలో విద్యార్థి ఉద్యమాన్ని కాక్రోచ్తో పోల్చి ఎటకారం చేశారు. దాని ఫలితంగా పెద్ద ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఫలితంగా దేశవ్యాప్తంగా ఆందోళనగా మారింది. చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా తగ్గి విద్యార్థులపైన తీసుకున్నటువంటి వైఖరి, విద్యామంత్రి రాజీనామా చేయించడం దాని పరిష్కారం అయింది. ఇప్పుడు ఆ జస్టిస్ సూర్యకాంత్ గారు రేరేజ్ చేస్తున్నారు. ఆయన ఈ విద్యార్థి ఉద్యమాల గురించి పాజిటివ్ గా స్పందిస్తూ పోలీసు దురాచారాన్ని ఖండిస్తూ దాని మీద మళ్ళీ విషయాన్ని జరిపించాలని చెప్తున్నారు. దాన్ని బట్టి మార్పు జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ లాంటి మార్పు జరిగినా కూడా ఈ కంగనా రనౌత్ పార్లమెంట్ సభ్యురాలు పదే లోన్ పారేసుకుంటూ ఉంటుంది. అగ్లీ ఉమెన్ అగ్లీ కామెడీ చేసింది. విద్యార్థి ఉద్యమాన్ని నీచంగా మాట్లాడింది, అమ్మాయిలను నీచంగా మాట్లాడింది, అలాంటి బాధ్యత రాహిత్యంగా మాట్లాడేటట్టు